మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? అసలు మోకాళ్ళ నొప్పులనేటివి ఎందుకొస్తాయి? మన మోకాళ్ళల్లో గుజ్జు అనేది కరిగిపోవడం, తగ్గిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులొస్తాయి. మరి ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులనేటివి వస్తున్నాయి. మరి ఆ మోకాళ్ళ నొప్పులకి ఒక ఇంజెక్షన్స్‌తో చెక్ పెట్టొచ్చు అని జెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా ప్రచారం అవుతుంది. మరి ఆ ఇంజెక్షన్స్ నిజంగానే పనిచేస్తున్నాయా తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేదు. వెయిట్ ఎక్కువున్నా, ఫుడ్ షుగర్ కంటెంట్ ఉండేయి ఎక్కువ తీసుకున్నా, స్ట్రెస్ ఎక్కువైనా గూడా మోకాళ్ళ నొప్పులనేటివి వచ్చేసి బాడీ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏ స్టేజీ వాళ్ళకి ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అనేటివి పనిజేస్తాయి? అసలు పీఆర్‌పీ అంటే ఏంటిది అంటే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక ఇంజెక్షన్. మరి ఆ ఇంజెక్షన్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారు? వాళ్ళేమన్నా బయటికెళ్ళి తీసుకొస్తారా? లేదు. మన రక్తం నుండే ఆ ఇంజెక్షన్ అనేది ప్రిపేర్ అవుతది. ఎలా అంటే మన చేతి నుండి రక్తాన్ని తీసి ప్లేట్‌లెట్ ఎక్కువగా ఉన్న ప్లాస్మాని వేరు చేసి అంటే ఒక యంత్రంలో వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేస్తారు. అలా చేయడం వల్ల ప్లేట్‌లెట్ ఎక్కువగా ఉన్న ప్లాస్మా అనేది పర్ఫెక్ట్‌గా ఉండి దాన్ని వేరు చేసి ఆ ప్లేట్‌లెట్ ఎక్కువగా ఉన్న ప్లాస్మాని వేరు చేసి ఎక్కడైతే మోకాలి నొప్పి ఉంటదో అక్కడ ఆ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మరి మోకాలి గుజ్జు అనేది పెరుగుతదా? అంటే అది అందరికీ పెరగదు. మామూలుగా 1 నుండి మూడవ స్టేజి వరకి 4 స్టేజెస్ ఉంటాయి మోకాళ్ళ నొప్పులల్ల. 3 స్టేజెస్ వరకి 3 స్టేజెస్ వరకి మామూలుగా ఫుడ్‌తోని, ఎక్సర్‌సైజ్‌తోని, టాబ్లెట్స్‌తోని అది పెరగకుండా కాపాడుతది. స్లో చేస్తది తప్పితే తగ్గిపోయిన గుజ్జుని ఏది కూడా పెంచదు. అందుకే 4వ స్టేజిలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాలి మార్పిడి అనేది చేస్తారు. మరి వీటికి ఎక్కడన్నా నిరూపణ ఉందా ఇంజెక్షన్స్‌కి అంటే ఎక్కడ కూడా నిరూపణ కాలేదు అని ప్రూఫ్స్‌తో సహా చూపెట్టిండ్లు. అమెరికన్ ఆర్థరైటిస్ గైడ్‌లైన్స్, ఆస్ట్రేలియన్ ఆర్థరైటిస్ వాళ్ళు ఆర్టికల్స్ గాని మామూలుగా ఏది కూడా నిరూపణ అయినట్టు చూపెట్టలేదు. ఐసీఎంఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా ఈ ఇంజెక్షన్స్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే మనము నొప్పొచ్చినప్పుడు టెన్షన్‌తోని తట్టుకోలేక ఏదో ఒకటి ఇచ్చేయండి డాక్టర్ నాకు ఆ ఇంజెక్షనే ఇవ్వండి అంటే అప్పటి మట్టికి ఉపశమనం కలుగుతుండొచ్చు. రిజల్ట్ అనేది బాడీ తత్వం బట్టి ఎంతో కొంత ఉండొచ్చు. కానీ 100% అయితే లేదు అనే చెప్తున్నారు. 50 సంవత్సరాలు దాటి ఈ ఇంజెక్షన్ ఇప్పించుకున్న వాళ్ళకైతే ఎక్కడా గూడా నొప్పి తగ్గినట్టు, గుజ్జు పెరిగినట్టయితే లేదు. 100% సేఫ్ కూడా కాదు. మామూలుగా వాపు వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే వస్తున్నారు. మరి ఎవరికి పనిచేస్తున్నాయి అనంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు గదా! ఆట ఆడే వాళ్ళకి మోచేతుల దగ్గర గానీ, మోకాళ్ళ దగ్గర గానీ, ఎముక మీద ఎముక ఎక్కడం గానీ, లేదంటే కొంచెం గుజ్జు అటు ఇటు అవ్వడం గానీ, ఎక్కువ దెబ్బ తాకడం వల్ల వచ్చే నొప్పి ఈ ఇంజెక్షన్స్‌తోని తగ్గుతుంది తప్ప, అది కూడా బాడీ తత్వమును బట్టి కొంతమందికి తగ్గుతుందని చెప్తున్నారు. అందరికీ తగ్గినట్టు ఎక్కడ అయితే ప్రూఫ్ అయితే లేదు. కాకపోతే మేము తగ్గిస్తాం, మీ మోకాళ్ళ నొప్పికి చెక్ పెడతాం, ఒకే ఇంజెక్షన్ మీ లైఫ్‌నే చేంజ్ చేస్తదని జెప్పేసి బాగా యాడ్స్ ఒస్తున్నాయి. బట్ దాంతోని సైడ్ ఎఫెక్ట్‌లే ఎక్కువున్నాయని జెప్పేసి బాధపడుతున్నారు తప్పితే, అది పర్ఫెక్ట్‌గా పనిజేస్తున్నట్టు ఇంకా నిరూపణ కాలేదు. ట్రయల్స్ అవుతున్నాయి. దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ బాడీ తత్వాన్ని బట్టి మీరు మంచిగా ఆలోచించుకొని, ఆ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలా? ఇప్పించుకోవద్దా? అని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి తప్పితే, మీరు ఆపదతోని అంటే ఆ నొప్పిని భరించలేక, ఆ టెన్షన్‌తోని మీరెళ్లి ఇంజెక్షన్ ఇప్పించుకొని, ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్‌లు తీసుకొచ్చుకోకండి. ఇప్పుడు అర్థమైంది గదా మీకు. పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిజేస్తాయి? మరి మీకు నిజంగానే పనిజేస్తానయా? లేదా? అనేది మీకొక క్లారిటీ వచ్చింది గదా! సో, మీరు తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ఇలాంటి వీడియోస్‌ని మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.